వెంకట్రావు గారు సికింద్రాబాద్ నుంచి రాస్తున్నారు. పాపపుణ్య ఫలాల కారణంగానే స్త్రీ పురుష జన్మలు లభిస్తాయా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. స్త్రీ పురుష కాదు, ప్రాణిగా మనకు పుట్టాలి అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మనము చేసుకున్న పుణ్యం ఉన్నంత వరకు స్వర్గలోకాలు, మరో లోకం. మనకు కొన్ని పుణ్యలోకాలు ఉన్నాయి, కొన్ని పాపలోకాలు ఉన్నాయి. పుణ్యం చేసుకున్నవారు పుణ్యలోకాల్లో విహరిస్తారు, అక్కడి భోగాలు అనుభవిస్తారు. పాపం చేసుకున్నవారు పాపలోకాల్లో విహరిస్తారు, అక్కడి యాతనలు అనుభవిస్తారు. ఏవి అనుభవించినా పూర్తిగా కాక కొంత మిగిలిచ్చి మళ్ళీ పంపిస్తాడు ఇక్కడ. ఆ మిగిలినప్పుడు భూలోకానికి వస్తాం. పాపం ఎక్కువ మిగిలి ఉంటే అలాంటి పాప ఫలితం అయిన కష్టాలు, బాధలు, అవమానాలు, యాతనలు ఇలాంటివి అనుభవించటానికి ఎలా పుట్టాలో, అంటే ఏ జంతువుగా, ఏ ప్రాణిగా, ఏ ఆకారంతో పుడితే తాను చేసిన పాపాన్ని అనుభవించటానికి అనువుగా ఉంటుందో పరమాత్మ ఆ జీవుణ్ణి ఆ రూపను సృష్టి చేస్తాడు. స్త్రీ పురుష అనేది అన్నిట్లోనే ఉంది కదా, ఒక్క మానవుల్లోనే కాదు. పశువుల్లో ఉంది, పక్షుల్లో ఉంది, సర్పాల్లో ఉంది, క్రిముల్లో ఉంది, కీటకాల్లో ఉంది, చివరికి వృక్షాల్లో ఉంది, పాషాణ శిలల్లో ఉంది. శిలలో కూడా స్త్రీ శిల ఉంది, పురుష శిల ఉంది. అలాగే స్త్రీ వృక్షం, పురుష వృక్షం. ఈ స్త్రీ పురుష భేదం అనేది ప్రతి ప్రాణిలోనూ, ఇంకా బాగా చెప్పాలంటే ప్రతి జీవంలోనూ ఉంది. కాబట్టి ప్రధానం స్త్రీ పురుష కాదు. మనిషిగా పుడతాడా, పశువుగా పుడతాడా, పక్షిగా పుడతాడా, ఓ పాములాగా పుడతాడా, ఇందులోనూ మాట్లాడగలవారిగా పుడతారా, మాట్లాడలేని వారిగా పుడతారా? పశువులు ఉన్నాయి, మాట్లాడలేవు. వృక్షాలు ఉన్నాయి, కనీసం అరవలేవు కదా. అలాగే గడ్డి, శిల ఉన్నాయి, కదలలేవు. కదిలే వాటిగా, కదలని వాటిగా, నిలిచే వాటిగా, నిలవని వాటిగా, పలికే వాటిగా, పలకని వాటిగా, అలాగే అనుభవించే వాటిగా, అనుభవించని వాటిగా. అంటే అనుభవించిన దాన్ని చెప్పలేనివిగా. ఇప్పుడు మనం ఉన్నాం, బాధ కలిగితే అబ్బా అంటాం, సంతోషం కలిగితే ఆహా అంటాం. పశువులు అనలేవు, అవైనా కాస్త అరుస్తాయి బాధపడితే. మరి శిలలు చెప్పలేవు. నీవు రాయితో కొట్టినా, సుత్తితో కొట్టినా, దేని ఉలితో కొట్టినా మూగా అనుభవిస్తాయి. వాటికి బాధ ఉంది, వ్యక్తం చేయగల సాధనం లేదు. అందుకే కొన్ని నోరు ఉన్నవి, కొన్ని కనులున్నవి, కొన్ని ముక్కులున్నవి, కొన్ని చెవులున్నవి. పాములున్నాయి, వాటికి చెవులుంటే కనులుండవు, కనులుంటే చెవులుండవు. అంటే చూస్తున్నప్పుడు వినలేవు, వింటున్నప్పుడు చూడలేవు. అందుకే పామును పట్టేవాడు నాగస్వరం, సంగీతాన్ని వినిపిస్తాడు. ఆ వింటున్నప్పుడు కళ్ళు పనిచేయవు, చూడలేదు, పట్టుకుంటాడు. కాబట్టి కొందరు కన్నులున్న వాళ్ళు, కొందరు చెవులున్న వాళ్ళు, కొందరు వాసన చూడగలవాళ్ళు, కొందరు మాట్లాడగలవాళ్ళు, కొందరు స్పృశించగలవాళ్ళు, కొందరు స్పర్శను వ్యక్తం చేయగలవారు. అనంత కోటి భేదాలు ఉన్నాయి కదా. అందువల్ల స్త్రీ పురుష అనేటువంటిది సర్వసామాన్యం, ప్రతి దానిలోనూ ఉంటుంది. అది ప్రధానం కాదు. ఏ రూపంలో, ఏ ఆకారంలో, ఏ స్థితిలో ఎలాంటి పాపను అనుభవించటానికి వీలుగా మనం చేసుకున్న దానికి అనుగుణంగా మనకు ఆ జన్మ లభిస్తుంది. ఆ ఫలితంగా అనుభవిస్తాం. అందులో ఇంకో రహస్యం, కొన్ని జన్మలు ఎలా ఉంటాయి, పాపంతో పుట్టిన పాపంలోని భేదాన్ని బట్టి ఆ పాపపు జన్మలోనే పుణ్యం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాడు స్వామి. ఒక శిల ఉంది, ఒక రాయి, ఆ శిల దేవాలయాన్ని ఉపయోగించింది అనుకోండి, లేదు స్వామి యొక్క ప్రతిమకు అది శిలే కదా, ప్రతిమ ఉపయోగించాడు అనుకోండి, స్వామి దేవాలయం కడపకు ఉపయోగించాడు అనుకోండి. శిల అంటే నోరు లేదు, పాపమే, కానీ దేవాలయంగా మారింది, పుణ్యం సంపాదిస్తుంది.
కాబట్టి పాపాన్ని పోగొట్టుకొని అమితమైన పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఉన్న జన్మలు కొన్ని వస్తాయి, మరి కాస్త పాపాన్ని పెంచుకునే జన్మలు వస్తాయి. ఏవైనా మనం చేసుకున్న కర్మకు అనుగుణంగానే లభిస్తాయి. ఆంజనేయులు